హాయ్ అందరికి నమస్కారం. కదిరి కాకాజీ కాస్త కాకాగా మారింది. ఎస్, చిరంజీవి గారి 158వ సినిమా బాబీ కొల్లి డైరెక్షన్లో వస్తోంది. కేవిఎన్ ప్రొడక్షన్స్, కె వెంకటరమణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ అద్భుతమైన మ్యూజిక్తో ఈ సినిమాని మరింత హైప్ ఎక్కించబోతున్నారని ఈ గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది. కాసేపటి క్రితం గ్లిమ్స్ రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వగానే లక్షల్లో వ్యూస్లో దూసుకుపోతోంది యూట్యూబ్లో. అయితే ఈ గ్లిమ్స్లో ప్రధానంగా మనకు కనపడే అంశాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఇది కదిరి కాకాజీ అని చాలామంది అనుకున్నారు, కొంతమంది కదిరి కాకా అనుకున్నారు. అయితే దీనికి కారణం ఏంటంటే చిరంజీవి గారు కొరియన్ కనకరాజు సినిమాలో చిరంజీవి గారు మాట్లాడుతూ టైటిల్ గురించి ఒక చిన్న లీక్ చేశారు. కదిరి కాకా అన్నారు ఆయన, అక్కడితోటి ఆగారు. అయితే ఇది కదిరి కాకానా, కదిరి కాకాజీనా, లేకపోతే కదిరినా, ఏంటి దీని టైటిల్ అని చెప్పి చాలామంది తర్జన భర్జనలకు లోనయ్యారు. అయితే ఇది ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే కాకా అనేది దీని టైటిల్ అని తెలుస్తోంది. అయితే చిరంజీవి గారు ఎందుకు కదిరి దానికి ముందు తగిలించారు? కదిరి నేపథ్యం ఏమన్నా ఉంటుందా? కదిరికి సంబంధించిన వ్యక్తిగా చిరంజీవి గారు ఏమైనా కనపడతారా? అయితే కదిరి అనేది అనంతపురం జిల్లాలో ఉన్నది. కానీ ఇటువైపు చూస్తే కనుక ఆయన ఆక్వా ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. ఆక్వా ఇండస్ట్రీస్ అంటే ఈ కోస్టల్ బెల్ట్ అని మనం చెప్పాలి. వైజాగ్ నుంచి మన తూర్పుగోదావరి వరకు ఈ కోస్టల్ బెల్ట్లో ఆక్వా ఇండస్ట్రీస్ ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే మరి కదిరికి ఏ రకంగా సంబంధం ఉంటుందో మనం సినిమాలో చూడాల్సిన అవసరం ఉంది. అయితే గ్లిమ్స్ ప్రారంభం కాగానే మనకు కనిపించేది ఏంటంటే అమ్మాజీ ఆక్వా ఇండస్ట్రీ. అమ్మాజీ ఆక్వా ఇండస్ట్రీలో చిరంజీవి గారు ఒక మిడిల్ క్లాస్ తండ్రి పాత్రలో కనపడతారు. ఆయన పేరు సత్యం, కె సత్యం. ఆయన ఐడి 1008. ఒక సూపర్వైజర్గా ఆ కంపెనీలో పనిచేస్తుంటారు. అయితే ఆ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తూ అందరికీ తల్లో నాలుకలా ఉంటూ అందరితో మమేకమయ్యే ఒక పాత్రలో చిరంజీవి గారు కనపడతారు. ఒక సునీలు, అలాగే గెటప్ సీను, వీళ్ళందరూ కూడా ఆ సన్నివేశాల్లో ఆ కంపెనీలో పనిచేసే వ్యక్తులుగా కనపడతారు. అయితే సడన్గా అక్కడి నుంచి చిరంజీవి గారు మరొక పార్శ్వం చిరంజీవి గారితో చూపించే ఒక ప్రయత్నం దర్శకులు చేశారు. అంటే చిరంజీవి గారికి ఒక కూతురు ఉన్నది అన్నది గెటప్ సీను పాత్ర ద్వారా తెలియజేస్తారు. అమ్ములు బైక్ కీసు అని చెప్పేసి చిరంజీవి గారికి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. నాకు విసిరేయాలంగానే ఆ కీసుని విసిరేసినప్పుడు అది కింద ఒక ఆక్వా రొయ్యలు ఉండే ఒక తొట్లో పడుతుంది. అయితే పడితే నేను తీసుకుంటాలే అంటాడు చిరంజీవి. అనగానే అక్కడి నుంచి ఆ రొయ్యలో ఆ తొట్లో ఉండే ఆ కీసుని తీసుకునే క్రమంలో ఆయన ఒక అయస్కాంత దాన్ని పంపించి దానికి మొత్తం అంటుకునేలా చేసి బయటికి తీస్తే దాని చుట్టూతో అన్ని గన్స్ ఉంటాయి. అంటే చిరంజీవి గారు మధ్యతరగతి వ్యక్తిగా, మధ్యతరగతి తండ్రిగా, ఒక సూపర్వైజర్గా కనిపిస్తున్న నేపథ్యం, అసలు నేపథ్యం వేరే ఉంది అనేది మనకు తెలుస్తుంది. చిరంజీవి గారు కె సత్యం అనే పాత్రకి ఒక భీకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉండి ఉంటుంది. అదే కాకా అని మనకు అర్థమవుతుంది. వాస్తవానికి గ్లిమ్స్ మొత్తం 3 నిమిషాలు ఉంటే 3 నిమిషాల్లో మధ్యలో నుంచి చికి చేలం అనే నెక్స్ట్ వెర్షన్, అంటే గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి గారికి ఉన్న ఒక అద్భుతమైన సూపర్ హిట్ సాంగ్ని ఇక్కడ రీమేక్ చేశారని మనకు తెలుస్తుంది. ఆ సాంగ్ ఒక అప్డేటెడ్ వెర్షన్ని తమను తనదైన శైలిలో ఇచ్చారని చెప్పాలి. ఆ బ్యాక్గ్రౌండ్లో చికి చేలం బ్యాక్గ్రౌండ్లో నడిచే ఆ సన్నివేశాలు అద్భుతంగా ఆకట్టుకుంటాయి. తమను తనదైన మ్యాజిక్ని తన మ్యూజిక్ రూపంలో చూపించాడని చెప్పాలి. అలాగే చిరంజీవి గారికి గత సినిమాల తాలూకు అంశాల్ని గుర్తు చేసుకోవటం ద్వారా శంకర్ దాదా ఎంబీబీఎస్ ఎంతలా హిట్ అయిందో మనం చూసాము. అందరూ ఆ వింటేజ్ చిరంజీవిని గుర్తు చేసుకునేలాగా అనిల్ రావిపూడి చేశారు. అలాగే వాల్తేరు వీరయ్యలో కూడా ఒక మాస్ చిరంజీవిని బాబీ కొల్లి చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక మాస్ చిరంజీవి కనపడతాడు. సో అయితే ఇక్కడ మాత్రం చాలా క్లాస్ చిరంజీవి కనపడ్డాడు. ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ ఎలా ఉంటాడు, ఒక మధ్యతరగతి వ్యక్తి ఎలా ఉంటాడు, చాలా చక్కగా, చాలా హుందాగా, చాలా పొందిగ్గా చిరంజీవి గారు కనపడ్డారు. ఒక స్పెట్స్ పెట్టుకొని చాలా అద్భుతంగా ఆ క్యారెక్టర్లో చిరంజీవి గారు ఒదిగిపోయారు అని చెప్పాలి. సో అక్కడి నుంచి చూస్తే కనుక చిరంజీవి గారు ఉంటారు, ఆయనకు ఒక కుమార్తె ఉంటుంది. ఆయన నేపథ్యం మాత్రం ఒక భయంకరమైన నేపథ్యం ఏదో ఉన్నట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు. అందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఆయన ఒక కాకా పాత్రలో ఆయన ఉండుంటారు. అయితే ఆయన అన్నీ వదిలేసి ఒక మధ్యతరగతి పాత్ర కూతుర్ని తీసుకొచ్చి పెంచుకుంటుంటాడు. సో ఈ నేపథ్యంలో అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటనేది తెలుసుకోవడమే సినిమా సెకండ్ హాఫ్లో ఉండే అవకాశం కనబడుతుంది. మరి ఈ కాకాలో ఏ నేపథ్యం చూపించారు, కాకా అంటే ఏం చేస్తారు, ఆయనకున్న గ్యాంగ్ లీడర్, అంటే గ్యాంగ్ లీడర్ సినిమాకి సంబంధించిన థీమ్ తీసుకుంటే నిజంగానే ఆయన గ్యాంగ్ లీడరా,
లేకపోతే ఏం చేశారన్నది మన సినిమా చూస్తే మాత్రం తెలుసుకోవాలి. కాకా కాస్త సత్యంగా ఎందుకు మారారు, సత్యం వెనుక కాకా బ్యాక్గ్రౌండ్లో జరిగింది ఏంటి అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. మొత్తం మీద అయితే సినిమా చూస్తుంటే ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుద్దా అని చెప్పేసి చాలామందికి ఆసక్తి కలిగిస్తుంది. ఇందులో ఫైట్స్ కూడా చాలా భీకరంగా ఉండబోతున్నాయి. చిరంజీవి గారు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో చిరంజీవి గారు ఒక యంగ్ చిరంజీవి లాగా ఉండే ఒక సన్నివేశం, ఒకటే ఒక సన్నివేశం ఉంటుంది. దాంట్లో చిరంజీవి గారు గన్ పేలుస్తూ ఉంటారు. ఆ సన్నివేశం చూసిన తర్వాత ఏదో ఫ్లాష్ బ్యాక్లో ఒక బలమైన సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తుంది. దీనికి ప్రధానంగా మ్యూజిక్ తమనైతే ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ గారు తమదైన శైలిలో ఒక అద్భుతమైన ఫైట్ సీక్వెన్సెస్ కంపోజ్ చేశారని తెలుస్తోంది. మళ్ళీ బాబీ కొల్లి మరొక మ్యాజిక్ చేయబోతున్నారు. మళ్ళీ చిరంజీవి గారితో తనకున్న ఆ సక్సెస్ రేట్ని మరింత స్థాయికి తీసుకుపోతున్నారని తెలుస్తుంది. అయితే ఈ బాబీ కొల్లితో ఇంతకుముందు వచ్చిన వాల్తేరు వీరయ్యలో ఫుల్ మాస్ అండ్ యాక్షన్ సన్నివేశాలు మనం చూసాం. కాకపోతే శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఒక క్లాస్ చిరంజీవిని చూసాము. ఆ చిరంజీవి గారు కూడా అక్కడ కూడా అంటే అది మాస్ సినిమా కాదు, వాస్తవానికి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అని చెప్పాలి శంకర్ దాదా ఎంబీబీఎస్. ఈవెన్ దో శంకర్ దాదా ఎంబీబీఎస్లో నవ్వులు పువ్వులు పూసాయి. సో దాంతో 300 కోట్ల మార్కుకు పైగా చేరుకుందని చెప్పాలి. ఒక రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో చూస్తే శంకర వరప్రసాద్ మాత్రమే ఇప్పటి వరకు హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచిందని కూడా మనం చెప్పాలి. అయితే ఇప్పుడు వాల్తేరు వీరయ్యకి నెక్స్ట్ వెర్షన్ రూపొందిస్తున్నారు బాబీ కొల్లి అని తెలుస్తోంది. ఈ గ్లింప్స్లో ఒక డైలాగ్ ఉంటుంది చిరంజీవి గారికి. ఆ డైలాగ్ ఏంటంటే, ఇది సత్యం మాట ఇంకా డౌటా అని చిరంజీవి అంటాడు. అంటే ఇక డౌట్ అయితే లేదు అని ఫ్యాన్స్ అంటున్నారు. ఇది మరో బ్లాక్ బస్టర్గా ఉండబోతోంది. బాబీ కొల్లి స్టామినాకి చిరంజీవి గారి స్టామినాకి రెండింటిని కంపైల్ చేస్తే కనుక మరొక బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్గా పడే అవకాశం కనపడుతుంది. మరొక 500 కోట్ల సినిమాగా రూపుదిద్దుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే గ్లిమ్స్ అయితే ఫ్యాన్స్ అయితే ఖుషి చేసే చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా వచ్చిన గ్లిమ్స్ చిరంజీవి గారు తమ ఫ్యాన్స్కి ఇచ్చిన ఒక అద్భుతమైన గిఫ్ట్గా ఫ్యాన్స్ అంతా కూడా భావిస్తూ ఉన్నారు. మీ అభిప్రాయాలు ఏంటి? గ్లిమ్స్ మీరు చూస్తే కనుక మీ అభిప్రాయాలు తెలియచేయండి. ఎలా ఉంది గ్లిమ్స్, మీ అభిప్రాయాలు ఏంటి, ఏమేమి మీరు అబ్జర్వ్ చేసిన అంశాలు ఏంటి గ్లిమ్స్లో అనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి.